హలో ఎవ్రీవన్. ఈ వీడియో లాగ్లో నేను నా గుడిసా హిల్ జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గుడిసా హిల్స్కి నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్తో వెళ్ళానండి. జేబీ నాయుడు, అయ్యస్వామి గారు అండ్ అలానే ఎం శ్రీనివాస్ గారితో ఈ జర్నీ అనేది నేను చేశాను. ఈ గుడిసా హిల్ స్టేషన్ అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉందండి. విశాఖపట్నం వాళ్ళకి ఎలాగైతే అరకు, పాడేరు ఒక హిల్ స్టేషనో అలానే ఈస్ట్ గోదావరి వాళ్ళకి కూడా ఈ గుడిసా హిల్ స్టేషన్ అనేది ఒక హిల్ స్టేషన్ అండి. ప్రజెంట్ మేము వైజాగ్ నుంచి జగంపేట వరకు హైవే మీద ట్రావెల్ చేస్తున్నామండి. సుమారు 150 కిలోమీటర్స్ అనమాట. ఎగ్జాక్ట్గా 9 o'clockకి మా బ్రేక్ఫాస్ట్ మేము అనవరం దగ్గర చేసామండి. ఏదేమైనా అసలు గోదావరి రుచులు అబ్బా అదిరిపోతాయండి. అసలు ఎలాంటి ఫుడ్ అయినాను. మేము జగంపేట వరకు హైవే మీద వెళ్తున్నామండి. అక్కడి నుంచి మారేడుమిల్లికి 76 కిలోమీటర్స్ అనమాట. ఆల్రెడీ 160 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామండి బైక్ మీద. నాకైతే బ్యాక్ అదిరిపోయిందనమాట. బైక్ జర్నీ చాలా చాలా కష్టం అండి. అంటే అంతసేపు కూర్చోవడం అంటే చాలా కష్టం. ఈ ట్రిప్ మేము ఆర్కే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నామండి. సో మేము అందరం రంపచోడవరంలో మీట్ అయ్యి అక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ లంచ్ చేసి వెళ్ళబోతున్నాం అనమాట గుడిసాకి. దీన్ని భూపతిపాలెం రిజర్వాయర్ అంటారండి. రంపచోడవరం దాటిన వెంటనే వస్తుందన్నమాట మారేడుమిల్లి వెళ్ళే దారిలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రిజర్వాయర్ అయితే. ఆర్కే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యామండి ఇక్కడ. సో మీరు చూస్తున్నారు కదా, అందరు రైడర్స్ అనమాట. ఇక్కడ నుంచి మారేడుమిల్లికి మా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అరకు పాడేరు రోడ్ ఎలాగైతే ఉంటుందో అంతకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్ అయితే. ఎందుకంటే ట్రీస్ చాలా పొడుగా ఉంటుంది, అలానే గ్రీన్ కవర్ అనేది ఎక్కువ డెన్సిటీతో ఉంటుందన్నమాట. అందుకే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్లైట్ కూడా చాలా రేర్గా పడుతుందన్నమాట. లాంగ్ రైడ్స్ అలానే ఆఫ్ రోడింగ్ ఇష్టమైన వాళ్ళకి ఈ గుడిసా హిల్ స్టేషన్ ట్రిప్ అనేది చాలా బాగుంటుందండి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వెదర్ అయితే చాలా బాగుందండి. అసలు వింటర్స్ అసలు బేసిక్గా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ గుడిసాకి అయితే వింటర్లో వెళ్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఎవరైతే గుడిసాకి వెళ్తున్నారో వాళ్ళకి ఒక అడ్వైజ్ అండి మా నుంచి. మీరు దయచేసి పెట్రోల్ అనేది రంపచోడవరంలోనే ఫిలప్ చేసేసుకోండి. ఎందుకంటే మారేడుమిల్లిలో మీకు బంక్స్ అనేవి ఉండవు. ఇదే అండి మారేడుమిల్లి జంక్షన్. స్ట్రైట్గా వెళ్తే గుడిసా, లెఫ్ట్కి వెళ్తే భద్రాచలం రోడ్ అండి. భద్రాచలం, సీలేరు అలా వెళ్ళిపోవచ్చు అనమాట. మారేడుమిల్లి ఒక స్మాల్ టౌన్ అండి, ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ పెట్రోల్ తప్ప నిత్యావసర సరుకులు అన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట. లైక్ ఫుడ్ అయినా, వాటర్ అయినా, ఇంకేమైనా సరుకులు కావాలంటే ఇక్కడి నుంచి మనం కొనుక్కొని వెళ్ళొచ్చు. యాక్చువల్గా మేము రంపచోడవరంలో పెట్రోల్ కొట్టించలేదండి. అంటే కొంచెం తక్కువగా ఉంది. సో రిస్క్ చేయాలనుకోవటం లేదు. ఇక్కడ నార్మల్ పెట్రోల్ కొట్టించేద్దామని చెప్పి చూస్తున్నాం. పెట్రోల్ రంపచోడవరం కొనుక్కొచ్చుకో, లేకపోతే బొమ్మాయి కుదరరే. మా జేవి మాటలు విన్నారు కదా. సో మా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు పెట్రోల్ అయినా డీజిల్ అయినా రంపచోడవరంలో ఫిల్అప్ చేయించేసుకోండి. అది ద బెస్ట్ థింగ్ అనమాట. మాకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేదండి. కాస్త ఎక్స్ట్రా అయినా ఆ పెట్రోల్ ఏదో కొనేసుకొని బైక్లో పోసుకొని వెళ్ళిపోవాలన్నమాట. దగ్గరలో ఒక హోటల్కి వెళ్ళామండి లంచ్ చేయడానికి. సో లంచ్ అయిన తర్వాత గుడిసెకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా వాళ్ళు వేడివేడి బ్యాంబూ చికెన్ తింటున్నారండి, చూశారు కదా. టేస్ట్ అయితే అంతగా లేదండి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట బాంబూ చికెన్ అనేది నార్మల్ అయిపోయింది. కాబట్టి నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే రంపచోడవరంలోనే మీరు లంచ్ చేసేసి ఫుడ్ పార్సల్ నైట్కి తీసేసుకొని స్టార్ట్ అయితే బెస్ట్ అనమాట. సాటర్డే కదా, సో మనకి పెరగనమే దిక్కు. పరిస్థితి ఇలా తయారైంది.
సో శనివారం ఫుల్ ప్లెజ్డ్ రైడర్గా మిస్టర్ శ్రీనివాస్, ఫుల్ ప్లెజ్డ్ రైడర్. ఓకే, మ్యాక్సిమం శనివారం వెయిట్ చేయండి. ఆఫ్టర్నూన్ 2:30కి గుడిసెక్ స్టార్ట్ అయ్యామండి. మారేడుమిల్ నుంచి లంచ్ చేసిన తర్వాత బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అన్నీ ప్యాక్ చేయించుకున్నామండి. బట్ చాలా లూజ్ మెటీరియల్ అయితే క్యారీ చేసుకొని వెళ్తున్నాం. దయచేసి మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఏదైనా ఒక పెద్ద బ్యాగ్లో మొత్తం మెటీరియల్ అంతా క్యారీ చేసుకొని వెళ్ళిపోతే బెస్ట్. బట్ మేము ఏంటంటే చాలా లూజ్ మెటీరియల్ తీసుకువెళ్తున్నాం. చాలా చోట్ల అక్కడక్కడ జారి పడిపోయి కూడాను. మారేడుమిల్ నుంచి గుడిసెకి నియర్లీ 42 కిలోమీటర్స్ జర్నీ ఉంటుందండి. అందులో 25 కిలోమీటర్స్ అయితే రోడ్ బాగుంది, రిమైనింగ్ అంతా మనం ఆఫ్ రోడ్ అనేది చేయాలన్నమాట. అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నామండి, ఎందుకంటే డబుల్స్ కదా, సరదా తీరిపోతుంది, అలా ఇలా కాదు. బాబు సీట్లు ఎదిరిపోతున్నాయి అమ్మా. మీరు చూస్తున్నట్లయితే రోడ్స్ అనేవి వేస్తున్నారండి, సిమెంట్ రోడ్స్. సో వితిన్ 1 ఇయర్ అయితే గుడిసెకి మంచి రోడ్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెవలప్మెంట్ అనేది ఇక్కడ రీసెంట్గానే స్టార్ట్ అయిందనమాట, టూరిజం అనేది. నేను ఇటువంటి ఫారెస్ట్ అయితే అసలు చూడలేదండి ఈస్టర్న్ ఘాట్స్లోని. అసలు హైలీ డెన్స్ ఫారెస్ట్ అనమాట, చాలా అంటే చాలాను. పొడవు చెట్లు, అలానే నైట్ టైం యానిమల్స్ కూడా వస్తాయంటండి. అడవుదులు అంటారు కదా, అవి బయటకు వస్తాయంట రోడ్స్ పైకి. ఆర్కే గారు బ్రీఫ్ చేస్తున్నారండి, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఎలా వెళ్ళాలి అనేది అని. మీరు చూస్తున్నారు కదండి కవర్స్ అవిను. మాకైతే అవి పైకి తీసుకువెళ్తున్నంత వరకు పెద్ద యాతనండి. దారిలో ఎన్నోసార్లు పడిపోయాయి అనమాట. అసలు ఎందుకురా బాబు ఇవి కొన్నామని చెప్పి అనిపించింది. గుడిసెకు వెళ్ళే దారిలో బ్రిడ్జ్ వస్తుందండి. వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేస్ అనేది. ఈ జంక్షన్ని ఆకుమామిడి కోట అని అంటారండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట మనం వస్తున్న దారిలో గుడిసెకు వెళ్ళాలంటే. మీరు దూరంగా చూసినట్లయితే మీకు అక్కడ ఒక కొండ కనబడుతుంది, చూసారా? అవేనండి గుడిసె కొండలు. మనం ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలన్నమాట. అక్కడక్కడ రోడ్ అయితే చాలా బాగుందండి. బట్ అక్కడక్కడ ఏంటంటే మనకు ఆఫ్ రోడింగ్ అనేది ఉందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కార్స్ అయితే కింద వరకు వెళ్ళిపోతాయి, టోల్ గేట్ వరకును. కాసేపు ఇక్కడ ఈ వాటర్ స్ట్రీమ్ దగ్గర మేము రిలాక్స్ అవుతున్నామండి, ఆటోస్ తాగుతూ. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఇదే బరువు బాగా చాలా వెయిట్ అయిపోయింది బండి. హారబుల్, టెరబుల్. ఏదైనా మా జీవితం ట్రావెల్ చేస్తే అసలు కష్టం అనేది తెలియదండి. ఆ ఫన్, ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇదేనండి గుడిసె చెక్ పోస్ట్. బైక్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కార్స్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే సుమారు 7 కిలోమీటర్స్ పడుతుందన్నమాట. కంప్లీట్ ఆఫ్ రోడ్ అండ్ అలానే టెరైన్. బొలెరోస్ అయితే మారేడుమిల్ నుంచి 3000 to 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి, నియర్లీ 8 to 10 మెంబర్స్కి అనమాట. అదైతే బెస్ట్, మన ఓన్ వెహికల్స్ ఏం పాడవు. గుడిసెకొండ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసామండి. కార్స్కి అయితే ఈ రోడ్ అనేది అంత పర్ఫెక్ట్ కాదండి. మీరు ఒకవేళ కార్లో రావాలనుకుంటే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి
4 వీల్ డ్రైవ్ అయితే చాలా బెస్ట్ అనమాట. లేకపోతే మీ కార్కి అయితే చాలా రిస్క్, సంపేదో పగిలిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడక్కడ బాగాలేదు రోడ్ అయితే. అంటే చాలామంది వస్తున్నారు కానీ కార్కి అయితే రిస్క్, పంచర్లు అయిపోతున్నాయి. సో మీ ఓన్ వెహికల్ అది తెచ్చుకోవడం అయితే రిస్క్ అనమాట, కార్ అది. నేను మా జేబీ తొక్కి తొక్కి అలిసిపోయాడండి పైకి, చూస్తున్నారు కదా, ఫుల్ చిల్లింగ్. అక్కర్లేదు కదా, కవర్ చేస్తుంది ఇది. ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైం అండి, చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ అనమాట. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. కమాన్ లెట్స్ గో. మా బండికి చిన్న ప్రాబ్లం వచ్చిందండి, చూస్తున్నారు కదా. జీవి మంచి మెకానికల్ ఇంజనీర్ కాబట్టి వెంటనే దాన్ని సార్ట్అవుట్ చేసాడు. ఎంత ముందు చూపు లేకపోతే ఇచ్చేస్తాను. కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి గుడిసె పైకి వచ్చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాం పైకి అయితే. చాలా లూజ్ మెటీరియల్ అయితే పట్టుకొని వచ్చి. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎగ్జాక్ట్ టైంకి వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా గుడిసె పైనుంచి. మేమైతే ఆ వ్యూ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ క్యాంపింగ్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి. క్యాంప్ వేసుకుంటున్నాం, అలానే నైట్ క్యాంప్ ఫైర్కి వుడ్ అనేది పక్క నుంచి తీసుకొస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు అక్కడ మా వాళ్ళందరూ డిస్కషన్స్ అవి చేస్తున్నారు, ఎక్కడ క్యాంపింగ్ అది వేసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ ఏదైతే పెట్టుకోవాలి అని చెప్పి. నేనైతే పక్కనున్న ఏరియా అంతా చెక్ చేసుకొని వస్తున్నానండి, ఎందుకంటే నైట్ అక్కడే క్యాంపింగ్ వేసుకుంటున్నాం. వీకెండ్ కదండి, చాలామంది వస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచో నైట్ క్యాంపింగ్కి. మీరు చూస్తే కనుక మా టెంట్స్ అవి సెటప్ చేస్తామండి. అండ్ అలానే క్యాంప్ ఫైర్ కూడా స్టార్ట్ చేసేసామండి. అందులో బొంగు బిర్యానీ, బొంగు చికెన్ అంతా పెట్టుకొని హీట్ చేసుకొని తినబోతున్నాం అనమాట. నైట్ అయితే నేనైతే క్యాంప్ ఫైర్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్స్ ఇన్ మై లైఫ్. మంచి మంచి స్టోరీస్ చెప్పుకున్నాం, యానిమల్స్ కోసం, నక్సలైట్స్ కోసం, అలానే ఇంకా పొలిటికల్గాను ఆ స్టార్ గేజింగ్ చేస్తూ మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ నైట్ అయితే భలే ఎంజాయ్ చేసామండి. అలా ఇలా కాదు. చూడండి మూన్ రైజ్ ఎంత బాగుందో కదా, చాలా పెద్దదిగా. అండ్ అలానే స్టార్స్ అవిను బ్యూటిఫుల్ అసలు. నైట్ పడుకునేటప్పటికి 12 అయిందండి, బట్ ఎన్ని కప్పుకున్నా చాలా చలి వేసింది నాకైతే. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అయిందండి. సన్ రైజ్ చూడడానికి హిల్ టాప్కి వెళ్తున్నాం అనమాట. ఇట్స్ నియర్లీ 1234 మీటర్ పీక్ అనమాట. అసలు గుడిసె గ్రేట్నెస్ ఏంటంటే అండి, ఆ గ్రాస్ ల్యాండ్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అసలు మన ఇండియాలాగే అనిపించదు, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా సన్ రైజ్ అదేను, ఆ క్లౌడ్స్ అండ్ అలానే సన్ రైజ్, ఆ హిల్స్, అమేజింగ్ అసలు, అమేజింగ్ వ్యూ.
సౌండ్ అయితే భలే వస్తుందండి. అసలు ఆ హిల్స్ దాటి ఎక్కడి నుంచో వస్తుందన్నమాట నాకైతే. అసలు మెయిన్ గుడిసా విలేజ్ ఎక్కడుందో మీకు చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా అక్కడ దూరంగా లోయలో హార్ట్ షేప్డ్ విలేజ్ ఉంది. అదేనండి గుడిసా గ్రామం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ప్రకృతి మధ్యలో. అసలు హైలైట్ అండి అసలు వ్యూ అది. గుడిసాకి వెళ్ళాలంటే ఇదిగోండి ఆ హెయిర్ పిన్ పెయింట్స్ రోడ్ ఉంది కదా, అది అలా కిందకి దిగుతూ వెళ్ళాలన్నమాట గుడిసాకి. అదే గుడిసా విలేజ్. రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఏదైతే ప్లాస్టిక్ ఉన్నదో అదంతా క్లీన్ చేసేసామండి. అంటే మా వల్ల ఏర్పడిన చెత్త అదేను ఆ ప్లేస్ అనేది క్లీన్ చేసేసామన్నమాట. ఆర్కే గారు ఇనిషియేట్ చేశారు ఇది. మొత్తానికి ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. అయితే మంచి మెమరీ అసలు మా లైఫ్లో ఇదైతే. మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. కిందకి వెళ్ళిపోవడం, ఎక్కడం ఎంతైతే రిస్క్, దిగడం అంతకంటే రిస్క్ అండి. ఎందుకంటే వీల్స్ అవి స్కిడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా వ్యూ అది ఎంత బాగుందో. అసలు ఈ గ్రాస్ అయితే ఇది ఆఫ్రికన్ ల్యాండ్స్ని తలపిస్తుందండి. లైన్స్ ఉంటాయి కదా ఆఫ్రికన్ సఫారీలో, అలా ఉంది చూసారా వ్యూ అదేను. ఆ గ్రాస్ అండ్ అలానే ఆ హిల్స్ అవిను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. గవర్నమెంట్ మాత్రం ఇంకా బాగా కేర్ తీసుకొని పైన ప్లాస్టిక్ ఏమీ జనరేట్ అవ్వకుండా డస్ట్బిన్స్ అవి ప్రొవైడ్ చేస్తూ చక్కగా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మన వల్ల ఎన్వైరాన్మెంట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ హిల్ జర్నీలోని ఈ పార్ట్ చాలా డేంజరస్ అనమాట. చాలా పెద్ద స్లోప్ ఉంటుంది. ఒక్కసారిగా అది దిగిపోతుంటాం అనమాట. ఏ మాత్రం బైక్ వీల్స్ గ్రిప్ అనేది లేకపోతే హెవీగా స్కిట్ అయిపోతాం అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్స్ అయితే ఈ జర్నీకి అసలు సూటబుల్ కాదండి. నేను చెప్తున్నాను కదా చాలా రిస్క్. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము కూడా. ఎలా ఉంది రోడ్డు? నాటకాలు ఆడుతున్నావు. కాబట్టి మనమే ఆఫ్ రోడ్ మీ రోడ్ పైన చూస్తే కనుక చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. దానివల్ల అయితే మా టైర్లు చాలా స్కిట్ అయిపోయాయి. చాలా అంటే చాలాను. ఈ 7 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడక్కడ సిమెంట్ రోడ్ వేశారండి. బట్ అదైతే అంత యూస్ఫుల్ అయితే కాదు. దానివల్ల ఇంకా ఎక్కువ రిస్క్ అనమాట. ఎందుకంటే హిల్లీ రీజన్స్లో ఎప్పుడు తార్ రోడ్స్ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మంచి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట వెహికల్స్కి. ఎట్ లాస్ట్ మేము సేఫ్గా కింద ఉన్న చెక్ పోస్ట్కి రీచ్ అయిపోయామండి. మా వాళ్ళందరూ ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. రిఫ్రెష్ అవుతున్నారు. అందరూ అయితే బాగా టైర్డ్ అయిపోయారండి జర్నీ చేసి. సో దగ్గరలో ఒక స్ట్రీమ్ ఉందన్నమాట, వాటర్ స్ట్రీమ్. అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి ప్లాన్ అన్నమాట. నేను కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయానండి. సో అందుకే వాటర్లో బాగా ఆడుకొని రిఫ్రెష్ అయ్యాను. మా జేబీ కూడా బాగా డ్రైవ్ చేసి అలసిపోయాడండి. అందుకే మంచిగా చిల్ అవుతున్నాడు అనమాట. మీరు చూస్తున్నారు కదా వాటర్లోనే.
అందరం సేఫ్గా రీచ్ అయిపోయామండి నైట్ అయ్యేటప్పటికి. సో ఇలా జరిగిందండి మా గుడ్సా హిల్ జర్నీ. ఇంకొక వీలాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గుడ్ బాయ్.